అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనము టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ఓపెన్ మిర్రరింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. అంటే ఓపెన్ మిర్రరింగ్ అంటే ఏంది, నేను ఒక ప్రాక్టికల్ డెమో ద్వారాగా మనం ఓపెన్ మిర్రరింగ్తో ఏం చేయొచ్చు అనేది చూపిస్తాను. సో ఇది ఓపెన్ మిర్రరింగ్ యొక్క ఆర్కిటెక్చర్ డయాగ్రాము. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది నా లోకల్ మెషిన్. ఈ లోకల్ మెషిన్లోంచి ఇక్కడ నాకు 4 ఫైల్స్ ఉంటాయి. ఈ పార్కే ఫార్మాట్ ఫైల్స్. దాని తర్వాత ఇది ఇక్కడ ల్యాండింగ్ జోన్లోకి అప్లోడ్ చేసి దాని తర్వాత ఏమన్నా డేటా చేంజెస్ ఉంటే అవి క్యాప్చర్ చేసి ఒక డెల్టా టేబుల్గా క్రియేట్ చేస్తుంది. ఇది వచ్చేసి మీకు క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ మనం ప్రాక్టికల్లోకి వెళ్ళే ముందు అసలు ఓపెన్ మిర్రరింగ్ అంటే ఏంది, అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఏంది. సో మనం కనుక మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఓపెన్ మిర్రరింగ్ ఎనేబుల్స్ ఎనీ అప్లికేషన్ టు రైట్ చేంజ్ డేటా డైరెక్ట్లీ ఇన్ టు ద మిర్రర్ డేటాబేస్ ఇన్ ఫ్యాబ్రిక్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు ఏదన్నా చేంజెస్ ఉన్నవి డైరెక్ట్గా సపోజ్ నేను యూజ్ కేసులో నా లోకల్ మెషిన్లో ఉన్న ఫైల్స్ని తీసుకుంటున్నాను. అక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే జస్ట్ ఆ చేంజెస్ ఫైల్స్ని మీరు కనుక అప్లోడ్ చేసినట్లయితే ఎటువంటి పైప్ లైన్స్, ఎటువంటి కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ లేకుండా డైరెక్ట్గా అది మనకి మిర్రర్ డేటాబేస్లో రెప్లికేట్ అవుతుంది. సో ఈ లింక్ని మేము మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ యూఆర్ఎల్లో ప్రొవైడ్ చేస్తాము. దీన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది నా పవర్ బిఐ వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక వర్క్ లోడ్ క్రియేట్ చేయాలంటే మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఈ న్యూ వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసి ఓపెన్ మిర్రరింగ్ వర్క్ స్పేస్ అని ఒక ప్రాపర్ నేమ్ ఇచ్చేసి, మీరు ప్రో అను ప్రీమియం పర్ యూజర్ వర్క్ అవ్వదు. అట్లీస్ట్ మీకు ఫ్యాబ్రిక్ కెపాసిటీ మీరు కనుక పెయిడ్ కెపాసిటీ వాడుతుంటే, లేదంటే మినిమం ట్రయల్ కెపాసిటీ ఉండాలి. ఇక్కడ ట్రయల్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. ఒకసారి మనం అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే వర్క్ స్పేస్ని క్రియేట్ చేస్తుంది. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మనకి వర్క్ స్పేస్ వచ్చింది. ఇది నా బ్లాంక్ కొత్త వర్క్ స్పేస్. సో ఇప్పుడు ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఒక న్యూ ఐటెం క్రియేట్ చేద్దాం. దానికోసం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ MIRR అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్రరింగ్ సంబంధించినవి అన్నీ వచ్చినాయి. మీరు కావాలంటే అజూర్ కాస్మోస్ డీబీని మిర్రర్ చేయొచ్చు, అజూర్ డేటాబేస్ ఫర్ పోస్ట్ సీక్రెట్ సీక్వెల్, అజూర్ డేటాబ్రిక్స్ క్యాటలాగ్ మిర్రర్ చేయొచ్చు, అజూర్ సీక్వెల్ డేటాబేసు చూడండి, గూగుల్ బిగ్ క్వెరీ, దాని తర్వాత ఆర్కల్, అదేవిధంగా శాప్ని మిర్రర్ చేయొచ్చు, అదేవిధంగా స్నోఫ్లేక్ డేటాబేస్ని మిర్రర్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ ఓపెన్ మిర్రరింగ్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఓపెన్ మిర్రర్ అని మనకు ఒక ఇది ఉంది. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఒక్క నిమిషం, మిర్రర్ డేటాబేస్. ఓకే, ఇది యాక్చువల్గా అది సంథింగ్ ఏమైనా టెక్నికల్ గ్లిచ్ ఉండటం వల్ల డైరెక్ట్గా OneLake క్యాటలాగ్ ఓపెన్ అయింది. ఈ విధంగా మనకు రావాలి. సో ఇక్కడ మనం ఏదైనా మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి దీనికి. బట్ నేను మాత్రం డిఫాల్ట్ నేమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ సజెస్ట్ చేస్తుందో దాంతోనే ముందుకెళ్తాను. సో క్లిక్ క్రియేట్. దీని మీద మనం క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఒక మిర్రర్ డేటాబేస్ని మనకి ప్రొవిజన్ చేస్తుంది. అంటే మనకి క్రియేట్ చేసిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. చూడండి, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ప్రొవిజనింగ్ మిర్రర్ డేటాబేస్ అంటే ఒక డేటాబేస్ని మన కోసం మనం రిక్వెస్ట్ చేసాం. అంటే ఇది బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే మీకు తెలుసు ఫ్యాబ్రిక్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ అనేది మనకి అజూర్. సో అజూర్లోకి వెళ్ళేసి అజూర్లో ఒక మనకి డేటాబేస్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది. అంటే డేటాబేస్ అంటే మనకు ఒక స్టోరేజ్ని, ఆ స్టోరేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్లాబ్ కానీ ADLS Gen2 కానీ దాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ స్టెప్ 1 కంప్లీట్ అయింది. స్టెప్ 2 SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్. ఎందుకు ఈ SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్? ఇప్పుడు మీరు కనుక మీ డేటాని అప్లోడ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా క్వరీ చేయడానికి, ప్లస్ అదేవిధంగా ఆ SQL ఎండ్ పాయింట్ నుంచి మనం సిమెంటిక్ మోడల్స్ అవి క్రియేట్ చేసి రిపోర్టింగ్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ని క్రియేట్ చేస్తుంది. సో వెయిట్ చేద్దాం మనము.
ప్రొవిజనింగ్ ఎస్క్యూఎల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్ స్టెప్ కూడా కంప్లీట్ అయింది. కాన్ఫిగర్ రెప్లికేషన్ ఓకే. ఇది చూడండి, ఫెయిల్ టు గెట్ ల్యాండింగ్ జోన్ ఫైల్స్ అంటే మనం ఇంకా ఫైల్సే అప్లోడ్ చేయలేదు. అందుకని ఈ ఎర్రర్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్టెడ్ అవ్వను, దాని గురించి ఏం మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఇది మనకి మిర్రర్ డేటాబేస్ క్రియేట్ చేసింది. సో దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ రీఫ్రెష్, సెట్టింగ్స్, స్టాప్ రెప్లికేషన్. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, మీరు స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయొచ్చు. అదేవిధంగా వన్ లేక్ యాక్సెస్, అప్లోడ్ ఫైల్స్. తర్వాత లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్లో ఏంటంటే మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా అప్లోడ్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా టేబుల్గా క్రియేట్ అవుతుంది. ఆ టేబుల్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ల్యాండింగ్ జోన్. ఈ ల్యాండింగ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూశారు, ఈ ల్యాండింగ్ జోన్ ఇక్కడ చూడండి, 1 లేక్ DFS ఫ్యాబ్రిక్ మైక్రోసాఫ్ట్.com. అంటే ఇది బ్యాక్ ఎండ్లో మనకి ADLS కానీ అజూర్ బ్లాబ్ కానీ సపోర్ట్ చేస్తుంది, ఏదైతే మనం ఫైల్స్ అప్లోడ్ చేస్తామో. సో ఇది ల్యాండింగ్ జోన్ URL. ఈ ల్యాండింగ్ జోన్ URL మీరు కనుక అజూర్ డేటా ఎక్స్ప్లోరర్ అని మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, దానిలో కూడా మరి ఇది కాపీ పేస్ట్ చేసి అక్కడే డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫైల్ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసే ముందు అసలు ఆ ఫైల్లో ఏం డేటా ఉందో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు కనుక గమనించేటైతే నా దగ్గర 4 పార్కే ఫైల్స్ ఉన్నాయి. సో పార్కే ఫైల్స్ డైరెక్ట్గా మనం డేటా చూడటానికి అవ్వదు కాబట్టి నేను నా విజువల్ స్టూడియో కోడ్లో పైథాన్లో ఈ డేటాని చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను సేమ్ ఎంప్లాయీ డేటా డాట్ పార్కే. సో మనకి ఎంప్లాయీ టేబుల్, ఇందులో ఏంటంటే ఎంప్లాయీ ఐడి, కాంటాక్ట్ ఐడి, లాగిన్ ఐడి, మేనేజర్ ఐడి, ఎంప్లాయీ టైటిల్, మెరిటల్ స్టేటస్, జెండర్, హైర్ డేట్, డిపార్ట్మెంట్, శాలరీ, జాబ్ గ్రేడ్, ఇలా ఉన్నాయి. 50 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మనకి 50 రికార్డ్స్. ఓకే, సో ఫస్ట్ నేను దీన్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలి? ఆ పవర్ బిఐలోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మీద సెలెక్ట్ చేయండి. అప్లోడ్ ఫైల్స్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత బ్రౌజ్ ఫైల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేద్దామంటే మనము డ్రైవ్, ఓకే, డేటా సెట్స్, ఓపెన్ మిర్రరింగ్, పార్కే ఫైల్స్. ఇప్పుడు ఇది పార్కే ఫైల్ని సెలెక్ట్ చేసుకుందాం మనం. ఈ పార్కే ఫైల్ని సెలెక్ట్ చేసుకుని సో ఇది మనకి ఇప్పుడు అప్లోడింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టేబుల్ నేమ్ అడుగుతుంది. సో ఇది ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ కాబట్టి ఎంప్లాయీ డీటెయిల్స్ టీబీ టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, స్పెసిఫై ఏ ప్రైమరీ కీ ఇఫ్ యూ వుడ్ లైక్ టు డేటా టు బి అప్డేటెడ్ ఆర్ డిలీట్ బేస్డ్ ఆన్ ద కీ కాలమ్ మ్యాచింగ్. సో ఇక్కడ మనకి మీరు కనుక గమనించినట్లయితే ఈ టేబుల్లో మనకి 2 ప్రైమరీ కీస్ ఉన్నాయి. అవేంటి? ఎంప్లాయీ ఐడి, అదేవిధంగా కాంటాక్ట్ ఐడి. బట్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేస్తాను. ఈ యూజ్ కేసులో సెలెక్ట్ చేసుకొని సేమ్ మనకంతా యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుంది డేటా. ఇది ప్రివ్యూ డేటా చూడండి, ఇది కనుక మీరు కనుక గమనించినట్లయితే ప్రివ్యూ డేటా. సో క్రియేట్ టేబుల్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే చూడండి, ఇంతకుముందు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇవి 2 మాత్రమే ఉన్నాయి, టేబుల్స్ ఇన్ వన్. లేక మనం ఎప్పుడైతే ఈ ఫైల్ని అప్లోడ్ చేసామో ఇది ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసింది. చేసిందంటే ఇప్పుడు ఏదైతే ఈ ఎంప్లాయీ డీటెయిల్స్కి సంబంధించి ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇనీషియల్ లోడ్ మనం చేసింది. దాని తర్వాత ఏమన్నా అప్డేషన్స్ ఉంటే ఇంక్రిమెంటల్ లోడు లేదంటే స్కీమా చేంజెస్ అప్లోడ్ చేస్తాం అంటే అవన్నీ ఇందులో మనకి ఆ ఫైల్స్ అన్నీ ఇందులో లోడ్ అవుతాయి. చూడండి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే అదేంటంటే మనం ఏదైతే ఎంప్లాయీ డేటాను అప్లోడ్ చేసామో మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక 20 డిజిట్ కోడ్ 1తో స్టార్ట్ అయ్యి ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. సపోజ్ మనం నెక్స్ట్ అప్లోడ్ చేసాము, అది ఇలానే 20 డిజిట్ 0002 డాట్ పార్కెట్ అని వస్తుంది మనకి. సో ఇప్పుడు మీరు ఆ ఫైలు రెప్లికేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏంటంటే ఇక్కడ రీఫ్రెష్ని క్లిక్ చేయండి. ఇంకా నో డేటా హ్యాస్ ల్యాండెడ్, రిఫ్రెష్ అనేది అవ్వలేదు. సో ఇక్కడ రిఫ్రెష్ చేయండి. కొంచెం సేపు వెయిట్ చేద్దాము.
ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు మనకి కంప్లీట్ అయింది. చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే నేమ్, మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్, ఓకే. స్టేటస్ రన్నింగ్ గ్రీన్ టిక్, రోస్ రెప్లికేటెడ్ 50 రోస్, ఎప్పుడు 10:29 AM. సో 50 రోస్ అనేవి రెప్లికేట్ అయింది. సో ఇప్పుడు ఈ డేటా చూడాలి. మనం ఎలాగ చూడగలం? ఇక్కడ ఫస్ట్ రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఇందులో ఒకసారి ఇది కూడా రిఫ్రెష్ చేద్దాము. చూడండి DBUలో మనకి ఎంప్లాయీ టేబుల్ లోడింగ్ డేటా అనేది మనకి లోడ్ అవుతుంది. చూడండి డేటా అనేది లోడ్ అయింది. మనకి ఎగ్జాక్ట్గా డేటా టైప్స్ కూడా ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసేసుకుని అంతా క్లియర్గా ఉంది. సపోజ్ ఈ డేటాని నేను క్వరీ చేయాలి SQL యూజ్ చేసి ఎలాగా. సో మీరు ఇందాక గమనించినట్లయితే ఇది మనకి మిర్రర్ డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ప్రొవిజనింగ్ SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అని ఒకటి చెప్పింది. సో SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్లోకి వెళ్దాం. సో నేనేం చేస్తానంటే ఒకటి డూప్లికేట్ ట్యాబ్ తీసుకుంటాను. దీన్ని తీసుకొని ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మిర్రర్ డేటాబేస్ అని ఒక డ్రాప్ డౌన్ ఉంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకొక ఆప్షన్ ఉంది SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్. చూడండి ఇది ఆల్రెడీ చెప్తుంది, మనకి ఏం చెప్తుంది, క్వరీ డేటా యూజింగ్ SQL. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుందాం మనం. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు SQL అనలిటిక్స్ ఎండ్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. రిఫ్రెష్ అవుతుంది. ఓకే, ఓపెన్ అవుతుంది. సో న్యూ SQL క్వరీ ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడైనా తీసుకోవచ్చు లేదా ఇక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసేసి మనం ఏం చేద్దాం అంటే క్వరీ రాద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ DBOలో టేబుల్స్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇన్సెట్ ఇంటూ క్యాన్వాస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని రన్ చేద్దాం. రన్ చేసినట్లయితే సేమ్ మనకి ఇదిగోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది రన్నింగ్లో ఉంది. డేటా లోడ్ అయ్యింది. ఓకే, డేటా అనేది డిస్ప్లే అయింది. ఓకే, ఇది ఇనీషియల్ లోడ్. సో ఇప్పుడు మనం ఆర్కిటెక్చర్ డయాగ్రామ్కి వెళ్ళి నెక్స్ట్ సెకండ్ ఇంక్రిమెంటల్ లోడ్, అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏం చేంజెస్ ఉన్నాయో చూద్దాం. ఈ update 1 అనే ఫైల్. సో నేను మీకు ఈ డేటా సెట్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ డేటా సెట్స్ తోటి ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సో విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళేసి దీన్ని పైథాన్లో డిస్ప్లే చేస్తాను డేటా. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మనం రన్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ ఐడి 1 2 3 15 16 7కి శాలరీ అప్గ్రేడ్ అయింది. సో ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంప్లాయీ 1 2 3కి ఎంత ఉంది శాలరీ, ఇక్కడ కనుక మీరు కనుక చూసినట్లయితే 1 2 3కి 2295 962 4006. ఓకే, సో బట్ ఇక్కడ శాలరీ అనేది అప్డేట్ అయింది 4000 1500 అండ్ 6000. సో అదేవిధంగా ఎంప్లాయీ ఐడి 15 16 17కి కూడా శాలరీ చేంజ్ ఉంది 3000 3500 4500. బట్ యాక్చువల్ శాలరీ ఎంతో చూద్దాం. ఎంప్లాయీ ఐడి ఎంత 15 16 17 15 16 17కి ఇనీషియల్ శాలరీ 2154 2741 4096 ఉంది. బట్ మనం ఇది అప్డేట్ చేయాలి ఎలాగా? సో ఇప్పుడు ఇదేం లేదు, వెరీ సింపుల్. మీరు ఇక్కడికి వెళ్ళేసి మనం ఫస్ట్ ఎక్కడైతే అప్లోడ్ చేసామో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విండో వస్తుంది. ఇక్కడ బ్రౌజ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇది ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే, మనం ఫస్ట్ టైం ఇనీషియల్ లోడ్ అప్పుడు మనకి 2 ఆప్షన్స్ లేవు. అసలు ఇక్కడ ఈ ఆప్షనే రాలేదు, డైరెక్ట్గా టేబుల్ నేమ్ అడిగింది. సో బట్ ఇది ఇప్పుడు అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే మనం ఆల్రెడీ ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇదేమి మీరు న్యూ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేదా ఎగ్జిస్టింగ్ టేబుల్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది మీకు తెలుసు, ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ టేబుల్ని అప్డేట్ చేయాలి. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సేమ్ ఇక్కడ మనకి శాలరీ అనేది అప్డేట్ అయింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, అప్డేట్ చేసేదానికంటే ముందు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక న్యూ కాలం ఉంది. రో మార్కర్
ఒక న్యూ కాలం రో మార్కర్ ఏదో శాంపిల్ వాల్యూస్ 1 ఉన్నాయి, అదేంటో నాకు కూడా తెలియదు. సో అలాగే ఇక్కడ కూడా మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి రో మార్కర్ అనే ఒక కాలం ఉంది, 1 అనే వాల్యూస్ ఉన్నాయి, అవేంటివో తెలీదు. బట్ ఎలాగా? సో మనము ఓపెన్ మిర్రరింగ్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళేసి ఈ ల్యాండింగ్ జోన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే కొంచెం జూమ్ చేస్తాను దీన్ని. సో ఇక్కడ ఏం చెప్తుందంటే రో మార్కర్ కాలం నేమ్ రో మార్కర్ ఇంక్లూడ్స్ 2 అండర్స్కోర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రో మార్కర్ ఈజ్ వాల్యూ అండ్ బిహేవియర్స్. ఇది ఈ టేబుల్లో చెప్తుంది. ఇక్కడ చూడండి, 0 అంటే ఇన్సెట్. యాక్చువల్గా బై డిఫాల్ట్ 0, మనం 0 పెట్టినా పెట్టకపోయినా కానీ ఫస్ట్ ఇనీషియల్లో అది తీసేసుకుంటుంది. నెక్స్ట్ 1 అని మనం ఈ రో మార్కర్ కాలంలో ఇండికేట్ చేస్తే అది అప్డేట్ చేస్తుంది. అది ఎలా అప్డేట్ చేస్తుందో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే 2 అంటే రికార్డ్స్ని డిలీట్ చేయడానికి. సపోజ్ ఇక్కడ రో మార్కర్ కాలంలో నేను 2 కానీ మెన్షన్ చేస్తే 1 బదులు ఆ రోస్ని డిలీట్ చేస్తుంది. అదేవిధంగా 4 అంటే అప్సెట్. ఈ అప్సెట్ ఏంటనేది నేను ఈ వీడియోలో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళినట్టయితే 1 ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇది మీరు కనుక గమనించినట్టయితే ఇంతకుముందు ఆల్రెడీ మనకు పాత శాలరీ ఉంది. ఈ 1 పెట్టిన వెంటనే ఇది ఏం చేస్తుంది, ఈ ప్రైమరీ కీ ఆధారంగా ఈ ఒక్కొక్క వాల్యూ కంపేర్ చేస్తే ఈ వాల్యూ ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉన్న వాల్యూతో మ్యాచ్ అయిందా లేదా, మ్యాచ్ అయితే నో యాక్షన్. అదేవిధంగా మ్యాచ్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మ్యాచ్ అవ్వదు, అంటే మ్యాచ్ అవ్వదు కాబట్టి ఈ వాల్యూ అప్డేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ వాల్యూ అప్డేట్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ రోస్ వైజ్ ఇది కంపేర్ చేసి దాని తర్వాత ఈ వాల్యూస్ అనేది అప్డేట్ చేస్తుంది. ఓకే, మీకు బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అప్డేట్ మీద మనం క్లిక్ చేద్దాం. సో అప్డేట్ మీద క్లిక్ చేస్తే ఇది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలా ఇది అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో మీరు స్టేటస్ తెలుసుకోవడానికి రీఫ్రెష్ చేయండి. ఎందుకంటే ఈ 10:29 టైం చేంజ్ అవ్వాలి. రోస్ రెప్లికేటెడ్ కూడా మనం 6 రోస్ అడిషనల్గా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఆ రోస్ కూడా ఇంక్రీజ్ పెరగాలి కౌంట్. సో ఇక్కడ మీరు గమనించి చూడండి, ఇందాక నేను చెప్పాను 1 ఫైలు, దాని తర్వాత 2.parquet ఫైల్, 2.parquet ఫైల్ తోటి ఇది అప్డేట్ అవుతుంది. సో ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే రో బై రో వెళ్ళి చెక్ చేసుకోవాలి కాబట్టి రో బై రో కాలం వైజ్. సో రిఫ్రెష్ చేస్తాం, మనం వెయిట్ చేద్దాము. ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాము, వెయిట్ చేద్దాము. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే ప్రతి రోలో ప్రతి కాలం వాల్యూ మ్యాచ్ చేయాలి కాబట్టి ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ట్రయల్ లైసెన్స్ వాడుతున్నాను. మీరు కనుక గమనించినట్టయితే ఇక్కడ ట్రయల్ లైసెన్స్ వాడుతున్నాను. ట్రయల్ లైసెన్స్లో ఏంటంటే యూజువల్గా కొంచెం స్లోనెస్ ఉంటుంది, అది ఎక్స్పెక్టెడే. అదే మీరు కానీ ఫ్యాబ్రిక్ కెపాసిటీ పెయిడ్ లైసెన్స్ వాడితే ఇంత టైం పట్టదు, ఇది ఆటోమేటిక్గా వెంటనే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు గమనించాల్సింది ఓపెన్ మిర్రరింగ్ అంటే జస్ట్ నేను చెప్తున్నాను, నేను గేట్వే ఏం సెటప్ చేయలేదు, కాంప్లెక్స్ పైప్ లైన్స్ లేవు, కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం రాయలేదు ఎక్కడ. ఆటోమేటిక్గా జస్ట్ ఏదైతే అప్డేటెడ్ సెకండ్ ఫైల్ ఉందో ఆ ఫైలు అప్లోడ్ చేశాను. ఓకే, ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాం. వెరీ గుడ్, పర్ఫెక్ట్. చూడండి ఇక్కడ కనుక మీరు కనుక గమనించినట్లయితే రోస్ రెప్లికేటెడ్ 56, లాస్ట్ కంప్లీటెడ్ 10:38 AM, లాస్ట్ కంప్లీటెడ్ కూడా చేంజ్ అయింది. ఆ 6 రోస్ ఫైల్ ఏదైతే ఉందో 50, ఆ 6 రోస్ అప్డేటెడ్ రోస్ కూడా ఇక్కడ అప్డేట్ అయినాయి. ఓకే,
ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నేను ఇదే క్వరీ కాపీ చేసి ఇంకొక ఎస్క్యూఎల్ క్వరీ తీసుకుంటాను. ఇక్కడ చేస్తే మనం కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో న్యూ ఎస్క్యూఎల్ క్వరీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి రన్ చేసేదానికంటే ముందు ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఏంటంటే టేబుల్ మనకి రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ కంప్లీట్ అయింది. సో ఇది రన్ చేద్దాం. క్వరీ రన్ అవుతుంది. సర్ప్రైజింగ్, ఎక్కడికి వెళ్ళినాయి మన 1 2 3 రోస్ అను 15 16 17 రోస్, అసలు ఆ రోసే డిసప్పేర్ అని. ఇప్పుడు ఓకే, నాకు ఒక డౌట్ ఉంది, నేను కిందకి స్క్రోల్ డౌన్ చేసి చెక్ చేస్తాను. చూడండి ఆ రోస్ అనేవి కింద మనకి అప్డేట్ అయినాయి. ఓకే, ఇది నో ప్రాబ్లం, ఇదే మనకు పెద్ద ప్రాబ్లం కాదు. జస్ట్ దీన్ని మీరు సార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని సార్ట్ అటింగ్ సెలెక్ట్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. సో ఏదైతే మనం అనుకున్నాం 4000 1500 6000 3000 3500 4500 అవి ఎగ్జాక్ట్గా అప్డేట్ అయినాయి. ఇది కేస్ 2. ఇక్కడ కనుక మీరు మన ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ కనుక ఇది కేస్ 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేస్ 3. సో ఇక్కడ ఏంది అప్డేషన్. ఈ అప్డేషన్ ఏంటనేది ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఫైల్ కాపీ చేసుకున్న విజువల్ స్టూడియోలోకి వెళ్ళి ఈ డేటా ఏముందో చూపిస్తాను ఇక్కడ మీకు ఒకసారి. రన్. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఆ శాలరీ చేంజెస్తో పాటు ఈసారి ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి మెరిటల్ స్టేటస్ జెండర్లో ఎంఎస్ ఎంఎస్ ఎంఎం పిఎఫ్ఎఫ్ ఉన్నాయి. సో ఇది మా క్లయింట్ అగ్రి అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎం ఉంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు క్లయింట్. సో క్లయింట్ ఏంటంటే ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఎం అంటే మ్యారీడ్, ఎస్ అంటే సింగిల్, ఎం అంటే మేల్, ఎఫ్ అంటే ఫిమేల్ అనేసి. సో ఆ చేంజెస్ అనేది మా వేరే టీము ఇక్కడ మన లోకల్ ఫైల్లో చేసేసారు. ఇక్కడ చూడండి మ్యారీడ్ మేల్, మ్యారీడ్ మేల్, సింగిల్ మేల్, మ్యారీడ్ ఫిమేల్ ఇలా చేంజెస్ అయినాయి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 1 అనేది ఆల్ 50 రోస్కి ఉంది. ఆల్ 50 రోస్కి ఎందుకు ఉంది అంటే ఎందుకంటే ఆల్ 50 రోస్లో చేంజెస్ ఉన్నాయి, ప్రతి రోలో మనకు చేంజెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు దీన్ని మనం అప్లోడ్ చేద్దాం. ఎలా అప్లోడ్ చేద్దాం? వెరీ సింపుల్. ఇక్కడికి వెళ్ళండి, అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి, బ్రౌజ్ ఫైల్స్. సో అప్డేట్ టు .parquet ఫైల్ ఓపెన్ చేసేసిన తర్వాత సేమ్ అప్డేట్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ టీబీ. ఇక్కడ ప్రివ్యూ లోడ్ అయిన దాకా వెయిట్ చేద్దాం, ఎందుకంటే ప్రివ్యూ చెక్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ప్రివ్యూని ఒకసారి చూసి దాని తర్వాత మనం అప్డేట్ మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ కనుక మీరు గమనించినట్టయితే మనకి మ్యారీడ్ ఇవి ఫుల్ ఫామ్స్ అనేవి ప్రాపర్గా అప్డేట్ అయినాయి. ఓకే, సో అప్డేట్ మీద క్లిక్ చేద్దాం. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఇంతకుముందు మనకి మీరు గమనించినట్లయితే 001 002 ఉండేవి. ఇప్పుడు ఓకే 002 తర్వాత 003 వచ్చింది. బట్ 001 ఎక్కడికి వెళ్ళింది? 001 ఎక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది, ఫైల్స్ రెడీ టు డిలీట్. కొత్త ఫోల్డర్ క్రియేట్ అయింది, ఫైల్స్ రెడీ టు డిలీట్. ఎలాగ ఇది రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇక్కడ ఏముందో చూద్దాం. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయండి. ఈ డ్రాప్ డౌన్ మీద మనం క్లిక్ చేస్తే ఫైల్స్ రెడీ టు డిలీట్లోకి ఫ్యాబ్రిక్ మిర్రర్ డేటాబేస్ ఆటోమేటిక్గా 001ని మూవ్ చేసేసింది. ఎందుకు మూవ్ చేసేసింది అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. మనము సెకండ్ ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు మీరు గమనించండి ఓన్లీ 6 రోసే పెట్టాము ఆ ఫైల్లో. అంటే అది ఏం డిటెక్ట్ చేసిందంటే ఈ 6 రోస్ ఏవో డిఫరెంట్ రోసు, అందువలన ఆ ఫైల్ ఉంచింది. బట్ థర్డ్ ఫైల్ ఏముంది మనకి విజువల్ స్టూడియో సేమ్ డేటా, ఆల్ 50 రోస్ ఉన్నాయి, సేమ్ డేటా, బట్ కొన్ని చేంజెస్ మాత్రం ఉన్నాయి 2 కాలమ్స్లో. అంటే డేటా మొత్తం సేమ్గా ఉంది కాబట్టి ఇంకా మనకి ఈ ఫైల్ అవసరం లేదు, జస్ట్ ఫ్యూ చేంజెస్ ఉన్నాయి. కాబట్టి అందుకని చూడండి మిర్రర్ డేటాబేస్ ఎంత బ్రిలియంట్, ఆటోమేటిక్గా ఆ ఫైల్ని ఏం చేసేసింది, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోకి మూవ్ చేసేసింది. ఈ ఫైల్స్ రెడీ టు డిలీట్ అనేది మనకి ఒక ఆప్షన్ ఉంది. ఇవి మనం సెట్ చేయొచ్చు ఇన్ని రోజుల్లో డిలీట్ అవ్వచ్చని, లేదంటే బై ఆటోమేటిక్గా
ఆఫ్టర్ 7 days ఈ ఫైల్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. ఆఫ్టర్ 7 days ఇది డిలీట్ అయిపోతుంది. ఓకే, మనం ఒకసారి రిఫ్రెష్ క్లిక్ చేద్దాం. రిఫ్రెష్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇది టైం పడుతుంది. సో ఇది టైం పడుతుంది కాబట్టి మనం కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాము. ఇంకా ఇది రెప్లికేట్ అవుతుంది, ఎందుకంటే మీకు ఇక్కడ రోజు ఈ లాస్ట్ కంప్లీటెడ్ అప్డేట్ అవ్వాలి. ఇంకొకసారి రిఫ్రెష్ చేద్దాము. వెరీ గుడ్. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే రోస్ రెప్లికేటెడ్ 106 అంటే 50 రోస్లో చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవి 106 చేంజ్ అని, లాస్ట్ కంప్లీటెడ్ మీకు 1045 చేంజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి ఇదే క్వరీ తీసుకొని వేరే న్యూ ఎస్క్యూఎల్ క్వరీలోకి వెళ్ళి పేస్ట్ చేసి ఒకసారి నేను టేబుల్ని రిఫ్రెష్ చేస్తాను. టేబుల్ని రిఫ్రెష్ చేసి, సో రిఫ్రెష్ అయింది కాబట్టి దీన్ని రన్ చేస్తాను. సో రన్ చేస్తే ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే చేంజెస్ అనేవి కరెక్ట్గా రిఫ్లెక్ట్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ కనుక మీరు కనుక చూసినట్లయితే ఇంతకుముందు ఎంఎస్ ఎంఎఫ్ఎఫ్ ఉన్నాయి, ఇవి క్లియర్గా చేంజెస్ అయినాయి. ఓకే, ఇది ఇంక్రిమెంటల్ లోడ్ 2 కాన్సెప్ట్ గురించి. నెక్స్ట్ ఫైనల్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే 4 అనేది ఇక్కడ ఏం చేయబోతుందంటే ఒక కాలం యాడ్ చేస్తున్నాం. ఆ కాలం ఏంటి అనేది చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడికి వెళ్ళేసి ఈ కాలం ఎడిషన్ పార్కెట్ ఫైల్ని పాత్ తీసుకొని ఇక్కడ రన్ చేసి అసలు ఏముందో చూద్దాం అందులో. ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక గమనించినట్లయితే ఒక కొత్త కాలం యాడ్ అయింది. ఏ కాలం అది? ఎగ్జిట్ డేట్, అంటే ఎంప్లాయీ ఎగ్జిట్ డేట్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఆర్గనైజేషన్లో మీరైనా నేనైనా కానీ జాయిన్ అయినప్పుడు మనమేమి ఒక ఆర్గనైజేషన్కి పర్మనెంట్గా వర్క్ చేస్తామని ఎక్కడా లేదు. మనము చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ప్రాజెక్ట్ లేకపోతే వాళ్ళు మనల్ని ప్రాజెక్ట్ నుంచి తీసేసే ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి ఎగ్జిట్ డేట్. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఈ గత్సావ్ క్యాథరిన్ ఈ డేట్లో ఎగ్జిట్ అయ్యారు. దాని తర్వాత వీళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ ఎంప్లాయీ సామ్యుయల్ ఈ డేట్లో ఎగ్జిట్ అయ్యాడు. ఓకే, బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రో మార్కర్లో 4 ఉంది, బట్ 1 లేదు 2 లేదు, 4 ఉంది. ఎందుకు 4 పెట్టాను? సో ఇప్పుడు మనము అఫిషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే అప్సెట్, అసలు అప్సెట్ అంటే ఏంది? అప్సెట్ అంటే ఏం లేదు. మీరు కనుక ఎస్క్యూఎల్తో బాగా ఫెమిలియర్ ఉన్నట్లయితే అప్సెట్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ 2 వర్డ్స్, అప్డేటు ఇన్సెట్. అందుకనే అప్ దాని తర్వాత సెట్, అప్డేట్లోంచి అప్, ఇన్సెట్లోంచి సెట్ తీసుకున్నారు. అప్సెట్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసే ఫైల్ని చెక్ చేస్తుంది, ప్రతి రో బై రో చెక్ చేసేసి సపోజ్ ఏదైనా చేంజ్ ఉంటే అప్డేట్ చేస్తుంది. ఓకే, మళ్ళీ
ఇప్పుడు మనం అప్డేట్ చేసిన 50 రోజు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇప్పుడు ఎక్స్ట్రా లేదంటే కొత్త కాలం ఉంది, ఆ కాలం లేదు కదా, ఆటోమేటిక్గా ఆ కాలంని ఇన్సెట్ చేస్తుంది. అందుకని ఇది అప్సెట్. బట్ దానికి తగ్గట్టు నేను ఇక్కడ ఏం చేశాను, 4 అనేది మెన్షన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలి 4th ఫైల్ ఇంకా నేను మీరు చెప్పాల్సిన పని లేదు, మీరు ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయ్యారు. అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ ఫైల్స్. సో లాస్ట్ యాక్షన్ ఓపెన్ కాలమ్ యాడ్.parquet. సో అప్డేట్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబీ. సో మనం ప్రివ్యూ చూద్దాం. ప్రివ్యూ చూడటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ప్రివ్యూ చూడకుండా మనం డైరెక్ట్గా వెళ్ళి ఏదన్నా ఇష్యూ ఫేస్ చేసేదానికంటే మనం ప్రివ్యూ చూసి స్టెప్ బై స్టెప్ వెళ్ళడమే మంచిది. చూడండి ఇక్కడ కనుక గమనించినట్లయితే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది అప్డేట్ చేసి ఇక్కడ కొన్ని ఎంటీ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎలాగ అప్డేట్ అవ్వడానికి మనకు కొంచెం సమయం తీసుకుంటుంది కాబట్టి దీన్ని అప్డేట్ క్లిక్ చేస్తాను. అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, సెకండ్ ఫైల్ కూడా ఇక్కడ రెడీ టు డిలీట్లోకి వచ్చేసింది. 3rd ఫైల్ 4th ఫైల్ మాత్రమే ఉన్నాయి, సెకండ్ ఫైల్ కూడా వచ్చేసింది రెడీ టు డిలీట్లోకి. ఆ విధంగా ఇదేంటంటే ఏదైతే అన్నెసరీ ఫైల్స్ ఉన్నాయో ఆటోమేటిక్గా ఈ డిలీట్ ఫోల్డర్లోకి మూవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఎగ్జిట్ డేట్లో ఎక్కడైతే డేట్ ఉందో డేట్ ఓకే, ఎగ్జిట్ లేని దగ్గర నన్ ఉంది. యాక్చువల్గా పైథాన్లో నన్ అనేది మనకి మీరు కనుక సీక్వెల్తో ఫెమిలియర్ అంటే సీక్వెల్లో నల్ పైథాన్లో ఈక్వల్ టు నన్. సో ఈ నన్ అనేది నథింగ్, ఇది నల్. మీరు కనుక గమనించండి నల్. సో మనకి ఈ ఫైలు మిర్రర్ డేటాబేస్లో అప్డేట్ అయిన తర్వాత ఈ ఎంటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే నల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని రోస్లో ఇవి ఆటోమేటిక్గా నల్తో పాపులేట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళేసి ఇక్కడ మనం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇది టైం పడుతుంది. ఈలోపు నేను వేరే విండోలోకి వెళ్ళి ఇది కాపీ తీసుకొని ఇంకొక SQL క్వరీలో పేస్ట్ చేసి రెడీగా పెడతాను క్వరీ చేయడానికి. సో మనము వెయిట్ చేద్దాము. అప్డేట్ అయింది, ఈసారి చాలా ఫాస్ట్గా అప్డేట్ అయింది. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే రోజ్ రెప్లికేటెడ్ 156, లాస్ట్ కంప్లీటెడ్ టైం 10:52. సో ఇక్కడికి వెళ్ళేసి క్వరీ రన్ చేసే ముందు నేను టేబుల్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు క్వరీని రన్ చేద్దాము. సర్ప్రైజింగ్ చూడండి, ఎక్సలెంట్. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఎగ్జిట్ డేట్ కాలము అప్డేట్ అయింది. ఎక్కడైతే మనకి ఎంటీ ఉన్నాయో ఆ ఎంటీ చూడండి నల్తో రీప్లేస్ అయినాయి. చూడండి డేట్ దగ్గర డేట్, మిగిలినవన్నీ ఇదిగోండి ఇక్కడ డేట్ ఉంది, మిగిలిన ఎంటీ నల్స్ అనేవి రీప్లేస్ అయినాయి చూడండి. సో ఇది స్కీమా చేంజ్. అంటే ఇక్కడ ఏంది, యాక్చువల్గా మన స్కీమా ఇక్కడ వరకే. ఈ స్టెప్లో మనం ఏం చేసాం, స్కీమా చేంజ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసాం వర్క్ అవుద్దా లేదా అని. పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఓకే, సో ఇది స్టెప్ 4 గురించి ఎక్కడ ఏదైతే మనం మెన్షన్ చేసాం 4. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకు నేను ఓన్లీ పార్కే ఫైల్స్ యూజ్ చేశాను, ఎందుకు CSV ఫైల్స్ యూజ్ చేశాను. యాక్చువల్గా CSV ఫైల్స్ తోటి మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే స్కీమా చేంజ్ ఐడెంటిఫై అవ్వదు. అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే కాలం ఇన్సెట్ చేశానో ఆ కాలం అనేది అప్డేట్ అవ్వదు. దానికి మళ్ళీ మనం అజూర్ డేటా ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి చాలా ప్రాసెస్ ఉంది, అది టైం టేకింగ్. సో ఇప్పుడు మీరు ఈ 4 సెట్ ఆఫ్ ఆపరేషన్స్ చూశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే సో ఇక్కడ ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటంటే, సో యాజ్ ఆఫ్ నో కరెంట్ లిమిటేషన్స్ ఏంటంటే ఇది ఓన్లీ మనకి CSV ఫైలు పార్కెట్ ఫైల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. CSV ఫైలు పార్కెట్ ఫైల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి పార్కే CSV ఫైల్స్. సపోజ్ ఏదైనా కాలం డిలీట్ చేసామనుకోండి, మనం అక్కడ కాలము డేటాబేస్లో నల్ అని చూపిస్తుంది, కాలం అలాగే ఉంటుంది. కాలం టైప్ చేంజ్ చేయాలనుకోండి, మనం కాలం టైప్ చేంజ్ చేయాలంటే కంప్లీట్గా మొత్తం డ్రాప్ చేసి కంప్లీట్గా మొత్తం రీక్రియేట్ చేయాలన్నమాట. రీనేమింగ్ చేయాలన్నా కూడా సేమే.
రీనేమింగ్ చేయాలన్నా కూడా సేమే. బట్ ఇది ఎందుకు ఓపెన్ మిర్రరింగ్ అనేది వెరీ వెరీ స్పెషల్ అంటే మనకి ఇది వచ్చేసి మనకి మీరు చూడండి ఇక్కడ నేను ఏ స్కీమా చేంజెస్ మెయింటైన్ చేయలేదు, ఏ పైప్ లైన్ యూజ్ చేయలేదు, ఏ గేట్వే సెటప్ చేయలేదు, ఆటోమేటిక్గా ఇది రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేయొచ్చు, సింపుల్గా మీరు దీని మీద ఇక్కడ ఒక సిమాంటిక్ మోడల్ క్రియేట్ చేసి డౌన్ స్ట్రీమ్స్ అంటే పవర్ బిఐ విజువలైజేషన్ డెవలపర్స్కి ఈ డేటా ఇచ్చేస్తే వాళ్ళు రిపోర్టింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏమైనా చేంజెస్ ఉంటే బ్యాక్ ఎండ్లో మన డేటా ఇంజనీర్స్ ఆ చేంజెస్ చేసి ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఇవాళ ఈ ఓపెన్ మిర్రరింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ వీడియో గురించి. మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.